ఆడో పనికిరాడో ఒక దుర్మార్గుడు. కానీ జానీ మాస్టర్ ఊరికొక జానీ మాస్టర్ తయారైంది కదా ఇప్పుడు. మీరు ఒక జానీ మాస్టర్గానే చూస్తున్నారు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నా 87 గ్రాములు 87 మంది జానీ మాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి నేను ముస్లిం పెద్దలకు కూడా చెప్తున్నా, దయచేసి మీ ఏదైతే ధర్మ సమాజము జమాయిత్ తబ్లీగా జమాత్ మర్కజ్ పెద్దవాళ్ళు ఉండే మర్కజులు ఉంటాయి, మీ అందరికీ చెప్తున్నా, ఒక్కసారి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యువకులకు చెప్పండి, భవిష్యత్తు మాత్రం వాళ్ళకు బాగా దారుణంగా ఉంటుంది. ఎవరైతే హిందూ అమ్మాయిలను లోబర్చుకుంటా లవ్ జిహాద్ చేస్తున్నారో ఇంకా ఉపేక్షించే సమస్య మాత్రం లేదు. చిన్న ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఒక విలేజ్లో, నా నియోజకవర్గంలోనే ఒక అమ్మాయిని 3 కూతుర్లు చిన్న పిల్లలు, వాడు లవ్ జిహాద్ చేసి ఆ 3 బిడ్డలు మొదలుపెట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ 3 బిడ్డల భవిష్యత్తు మీరు చెప్పండి. ఈ మర్కజులు ఉన్న వాళ్ళు, ఈ మౌలీలు కావచ్చు, ముల్లాలు కావచ్చు, ఈ బిడ్డలను మీరు పెంచుతారా? అంటే తల్లిని తీసుకెళ్ళిపోయాడు ప్రేమ పేరుతో. ఏంది అసలు ఈ లవ్ నిజంగానే ఉందా? ఒక మండలంలో, నేను ఇప్పుడు మండలం పేరు 7 అమ్మాయిల్ని వితిన్ 1 మంత్లో లవ్ జిహాద్ చేశారు. అంటే ఏంది అసలు ఈ లవ్ జిహాద్? నిజంగానే తెలియదు సార్, చెప్పను. ఎవిడెన్సెస్ అంటే అది ఒక సంస్థ ఇంటర్నల్ గా పనిచేస్తుందా? పనిచేస్తుంది. తెలంగాణ ఆడబిడ్డల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ లవ్ చేసి తీసుకెళ్ళి చేసేదేంది? బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ కిడ్నీలు అమ్మటం, వాళ్ళని వేశ్య వృత్తులు అమ్మటం. ఎందుకంటే ఈరోజు మానవ అవయవాలకు చాలా డిమాండ్ ఉంది ఇంటర్నేషనల్గా. ఇవన్నీ తెలిసి కూడా వీళ్ళు ఎవరైతే మర్కజులు ఈ పెద్ద పెద్ద వాళ్ళకి చెప్తున్నా, దయచేసి ఒకవేళ మీరు ప్రేమించుకుంటే మీ ముస్లింల అమ్మాయిని ప్రేమించుకోండి. మీ ధర్మం మీది, మీ మతం మీది, మా ధర్మం మాది, మా మతం మాది. మరి ఎక్కడ కూడా ముస్లిం అమ్మాయిల్ని మా వాళ్ళు హిందువులు ప్రేమించట్లేదే. ఇప్పుడు ముస్లింలు ప్రేమించాలనుకుంటే ముస్లిం అమ్మాయిని ప్రేమించండి. మీకు ఏదో అన్ని ఇష్టం కదా, బుర్కా అంటే ఇష్టము, మీకు అవి పద్ధతులు అంటే ఇష్టము, మతం మారాలని, మీకు ఇస్లాం మా బిడ్డలని ప్రేమిస్తారు ఎందుకు, ప్రలోభ పెడతారు ఎందుకు, బ్లాక్మెయిల్ చేస్తారు ఎందుకు, మళ్ళా వాళ్ళని ఇస్లామీకరణ చేసి వాళ్ళ కడుపులలోనే మాకు శత్రువులను ఎట్లాగా అంటారు. మా ఆడబిడ్డలను లొంగ తీసుకొని వాళ్ళ కడుపులల్లో మా శత్రువులను అంటారా మీరు? ఇదెక్కడ న్యాయం? ప్రేమిస్తే ఒకరు నరుపుతాడు, ప్రేమించకపోతే ఒకరు నరుపుతాడు, పెళ్లి చేసుకోకపోతే ఒకరు నరుపుతాడు, ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజులు శవాన్ని సంభోగం చేస్తాడు ఒకడు. ఇదా మీరు నీతి నియమాలు నైతిక విలువలు నేర్పాల్సింది మీ జాతికి? చెప్పేవాడు లేడా? కాబట్టి మీ బతుకులు మీరు బతకండి, మా బతుకులు మేము బతాం. ప్రభుత్వాలు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాయి. ఎందుకు 100 లవ్ జిహాద్ ఎందుకు అవుతాయి? ముస్లింల ప్రేమ వివాహాలు ఎందుకు అవుతలేవు? ముస్లిం అమ్మాయిలు హిందువులను ఎందుకు ప్రేమిస్తలేరు? హిందువులు ముస్లిం అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకుంటలేరు? ఎందుకు ఎత్తుకపోతలేరు? ఎందుకు కిడ్నాపులు చేస్తలేరు? ఎందుకు మత మార్పిడి చేస్తలేరు? అయితే పెట్టుకుందాం మరి కండిషన్, ముస్లిం హిందూ మ్యారేజ్ బ్యూరో పెట్టి మేము ఎంతమంది మీరు చేసుకుంటారో మేము మీ వాళ్ళని అంతమందిని చేసుకుంటాం. మీరు మా పిల్లలని, మా ఆడబిడ్డలని మీరు ఎట్లా ఇస్లాం మతం మారుతారో మేము ఆల్రెడీ వాళ్ళని హిందూ మతంలో చేసుకుంటాం. లెక్క బరాబర్. ఈ జానీ మాస్టర్ విషయంలో లవ్ జిహాద్ ఏమైనా పనిచేసింది అన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ బిడ్డకి ఏమైనా న్యాయం చేసే పరిస్థితి కానీ ఏమైనా ఉందా? న్యాయం ఎప్పుడు కంపల్సరీ అండి. ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి దుర్మార్గుడు ప్రతి సంస్థలో ఉన్నారు. అది ఒక ప్రణాళికాపరకంగా హిందూ ధర్మాన్ని అంత స్థాయిలో ఉండి ఆయనకు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా? నిజంగా ఏమన్నా వాళ్ళేనండి. పార్లమెంట్ మీద బాంబులు వేయించింది ఎవరండి? మాస్టర్ ప్లాన్ అఫ్జల్ గురే కదా, డాక్టరే కదా, మంచి ఉన్నత విద్యావంతుడే కదా. ఇక్కడ బాంబులు పెట్టింది ఎవడండి? లేజర్ పార్క్లో బాంబులు పెట్టింది ఎవడు? గోకుల్ చాట్లో బాంబులు పెట్టింది ఎవడు? దిల్సుఖ్నగర్ బస్ డిపోలో పెట్టింది ఎవడు? ఎవడండి? ఎవడు? చదువుకున్న వాళ్ళే. కాబట్టి చదువుకు ఈ ఛాందసవాదానికి సంబంధం లేదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, హిందువులు మాత్రం దయచేసి మీరు ఐక్యత కావాల్సిందే. మీ భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్ తరాల గురించి, మీ బిడ్డల గురించి నేను మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా. భారతదేశం మాత్రం చాలా ప్రమాదంలో ఉన్నది. అమెరికా శత్రువే, విదేశాలు శత్రువే, చైనా శత్రువే, ఐఎస్ఐ శత్రువే, పాకిస్తాన్ శత్రువే, బంగ్లాదేశ్ శత్రువే, ఇండియాలో ఉన్న కాంగ్రెస్ శత్రువే, ప్రతిపక్షాలు శత్రువులే, ఉగ్రవాద సంస్థలు శత్రువే. అవును, వాస్తవమే. కాబట్టి పన్నాగం పన్నీరు హిందూ జాతిని ఒక మూలకు నెట్టి నిర్మూలించాలనుకుంటున్నారు. అది లవ్ జిహాద్ కావచ్చు, ఓటు జిహాద్ కావచ్చు. ఓట్లు కూడా ఎందుకు వేస్తారండి? వేయరు. ఏం చేసినా వేయరు. గతంలో బీజేపీ కృతజ్ఞత ఉండదు, ఏదిన్నా కృతజ్ఞత ఉండదు. గతంలో బీజేపీ ముస్లిం సోదరులను కోల్పోయింది. ముస్లిం సోదరుడు ఈరోజు బీజేపీకి అయితే ఓటేయడు. క్రిస్టియన్ సోదరులను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది.
చివరికి మతం మారుతున్న సోదరుడు కూడా బీజేపీని అసహించుకునే పరిస్థితి. వాడు అసహించుకోనండి. వాడికి ఇంజెక్ట్ చేస్తారు, ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ అట్లా ఇంజెక్ట్ చేస్తారు పొద్దుగా నుంచి సాయంత్రం దాకా. ఇప్పుడు అనిల్ కుమార్ చేసినట్టు వర్షమా ఆగు, ఇప్పుడే చేస్తారు వాళ్ళని. ఎంతసేపు నీ తల్లిదండ్రులను తిట్టు, ఎంతసేపు నీ పూర్వీకులను తిట్టు, ఎంతసేపు నీ అక్కని తిట్టు. వీడు ఒక్కడే మారుతున్నాడు. మళ్ళీ ఈ దుర్మార్గులకు ఇది కూడా తెలుస్తలేదు. వీడు కుటుంబంలో ఒక్కడే చేరుతాడు. పొద్దుగాలను బొట్టు తీసేస్తాడు పిల్లంకు, సాయంత్రం మంగళసూత్రం తీసేస్తాడు, పొద్దుగాల మెటల్ తీసేస్తాడు, దాన్ని పొద్దుగా లేచి మునమొప్పి చేస్తాడు. ఇక చేసిగా చల్లుతాడు ఇక పొద్దుగాల నుంచి. మళ్ళీ వీళ్ళు అన్నదమ్ములు హిందువుల్లో ఉంటారు, వీళ్ళు అక్క చెల్లెళ్ళు హిందువులు ఉంటారు. మా వాళ్ళు అందరు కందూరి అది ఏమంటారు దాన్ని, ఎల్లమ్మ తల్లిని చేసుకుంటాం, ఇంకా పండుగలు అన్నీ చేసుకుంటాం, దసరా చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, గమ్మత్ ఉంటాం. వీడు ఒక్కడే కొత్త బిచ్చగాడు పొద్దురిగాడు అన్నట్టుగా పొద్దుగా లేచి చదువుతాడు. ఇక కొత్త అధ్యాయం పాత అధ్యాయం అంటే ఆడ ఆఫ్రికాలో వీళ్ళంగా వస్తున్నారు, క్రిస్టియన్లంగా వస్తున్నారు. ఇక ఇప్పుడు వీళ్ళకి కూడా కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాలా. కాబట్టి విద్వేషభావం విరమించుకోండి క్రైస్తవులు. ఎట్లయితే ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, లండన్ ప్రెసిడెంట్ కావచ్చు, యూరోపియన్ ప్రెసిడెంట్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, పుతిన్ లాంటి ప్రపంచ నాయకులు కావచ్చు, ఎట్లయితే గౌరవనీయ ప్రధానమంత్రి గారిని గౌరవిస్తున్నారు, హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నారు, ముస్లిం రాజులు సౌదీ రాజు కావచ్చు, ఖత్తర్ రాజు కావచ్చు, దుబాయ్ రాజు కావచ్చు, గుళ్ళు కట్టి దీపావళి పండుగలు చేస్తున్నారు, గౌరవిస్తున్నారు. అదే చెప్తున్నాను. మళ్ళీ మీకు అతి పెద్ద వండర్ ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ అక్కడిక్కడ ఇక్కడ కొన్ని హైదరాబాద్లో దుర్ఘటనలు జరిగినాయి. వినాయకుడు చేతులు కొట్టడం, బీబీరు కొట్టడం, ఈ సన్నాసులకు తెలియట్లేదు. అదే ముస్లిం కంట్రీలలో హెలికాప్టర్ల పూల వర్షం జరుపుతున్నారు వినాయక నిమజ్జనంకు. అసలు ఒక ఇస్లామిక్ కంట్రీలో శ్రీరాముడి ఆలయం మరి ఇక్కడ అయోధ్య కూడా లేనంత చాలా బాగుంది. దుబాయ్లో, అబుదాబిలో మహత్తరమైన గుడి అన్ని చోట్ల. ఇప్పుడు సౌదీ కింగ్ మహమ్మద్ సల్మాన్ కూడా ఏమంటాడంటే భారతదేశం మీద అభిప్రాయం అడిగినారు ఢిల్లీకి వచ్చినప్పుడు. ఎట్లుందంటే నా స్వంత దేశానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఫీల్ అవుతున్నా అన్నాడు. ఇక్కడ అమెరికానికి మాత్రం ఇదేదో కొడుతుంది, భద్రత లేదనిపిస్తుంది. సినిమాలు తీసేది భారతదేశంలో 125 కోట్ల మంది హిందువులు సినిమా చూడాల, ఈ సన్నాసిది. మన దేశం నచ్చదు, హిందువులు నచ్చరు. కానీ మాత్రం మరి ఆఫ్రికాలో పోయి మూవీ తీసుకో, ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చూపిస్తారు సంగతి. ప్రతి ఒక్కడికి దేశం అంటే చులకనైంది, ధర్మం అంటే చులకనైంది. సాటి మధ్యలో మనుషుల మధ్యన వైషమ్యాలు పెట్టడము, కులతత్వాన్ని రెచ్చగొట్టడము, మతాల మధ్యన విషబీజాలు నాటడము, విషం పోయటము, ఇవన్నీ దేశాన్ని సమూలంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్న దేశము, ప్రపంచ అగ్రమాన్ని ఇప్పుడు ఎట్లయితే నరేంద్ర మోదీ గారి కలలు కొంటున్న ప్రయత్నం చేస్తున్న 2047 వరకు వికసిత్ భారత్, సురక్షిత్ భారత్, నంబర్ 1 భారత్ అని ఏ రకంగా అయితే తయారు చేయాలనుకుంటున్నారో ఇవన్నీ